పుట్టినప్పుడు మంత్రాల కట్ట జీవగోరు పుల్ల తీసుకొచ్చుకుంది ఆశక్తి మడిమకు ఉండేది చిత్రకన్ను ఉన్నది కంటమాలలు మెడదిండా ఉన్నాయి పువ్వు లోపల పుట్టింది పుట్టి అంక గంగా చూస్తుంది ఎక్కడ చూసినా నీళ్ళే కనబడుతున్నాయి కానీ నరమానవులు ఎవరు కనబడతలేరు ఏమి వేయాలని అమ్మవారి నెమిలి రూపం ఎత్తుకుంది గంగ మీద రెక్కరెప్పలు కొట్టుకుంటూ తిరుగుతున్నది రెప్పలు కొట్టుకుంటే ఎంత తిరిగినా గానీ మరి ఎవరు కనబడతలేరు యవనం వెనక ఎత్తికెక్కింది అప్పటికైనా 12 ఏళ్ళు నిండితే యవనం వస్తుంది అంటారు వారి శక్తి ఉండి 12 ఏళ్ళకి యవనం వచ్చింది యవనం నెత్తికెక్కింది నెత్తికెక్కితే కనుక ఇలనాడు మనకు నెత్తి వంట గోడ గుద్దుకుంటే ఏ రకం గుద్దుతుందో అమ్మవారు ఆదిశక్తి యవనం ఎక్కి నెత్తి గుద్దుతున్నది నెత్తి గుద్దినప్పుడు రా నాయమ్మ నెత్తి గుద్దినప్పుడు కంటి లోపల కానీ కన్నీరు కారుతున్నాయి కన్నీరు రాయా నోటి లోపల పడుతున్నాయి కడుపు లోపల పోతున్నాయి పోయిన కన్నీరు రా నాయ్యా లోపల పడుతున్నాయి లోపల పోయిన కన్నీరు రా నాయ్యో పిండ రూపం అవుతున్నదే నాయమ్మ ఇప్పటికైనా కల్లది కలియోగం మీ వెనక 33 కోట్ల జీవులున్నాయి 33 కోట్ల జీవితుల కనుక మరి రక్త సంబంధం ఉంటది కానీ నెమిలి రూపంలో ఉన్న జీవికి అగ్ర సంబంధం ఉండదమ్మా నెమిలి గోడెక్కి ఏడిసి నడుచుకుంటే కన్నీరు పోయాడు నెమిలి నోటిలో పడితే అలా యవనం పోతున్నదే అలనాడు నెమిలి రూపంలో ఉన్న ఆదిశక్తి కన్నీరు పోయి కనుక కడుపు లోపల 3 గుడ్లు జన్మ ఎత్తింది 3 గుడ్లు పెట్టింది 3 గుడ్లు పెట్టి కనుక కోడి కుడుకులు వచ్చినట్టు నెమిలి కుడుకులు వచ్చింది మొదటి గుడ్డు వల కొట్టినప్పుడు మీ పుచ్చ మీది పోయింది ఆకాశమైన అయింది పుచ్చటి ముందుకే పోయింది భూలోకం అయింది గుడ్డు వల కొట్టినప్పుడే నాయమ్మ గుడ్డు లోపల కనుక సుక్కలు సూర్యుడు చంద్రుడు కుడుతున్నాడే నారా గుడ్డు వల కొట్టినప్పుడే అమ్మో గుడ్డు లోపల 3 మూర్తులు కుడుతున్నారా నాయ్యా గుడ్డు లోపల 3 మూర్తులు అంటే ఫస్ట్ పుట్టింది బ్రహ్మదేవుడు నెక్స్ట్ పుట్టింది విష్ణుదేవుడు థర్డ్ పుట్టింది దేవ సంగమయ్య ఉన్నాడు మూడు సంగమయ్య పుట్టినప్పుడు 2 కళ్ళు ఇప్పుడు కళ్ళది కలియోగం మీద 3 కళ్ళు సంగమయ్యకు ఎందుకంటే ఫస్ట్ పుట్టింది బ్రహ్మదేవుడు నెక్స్ట్ పుట్టింది విష్ణుదేవుడు థర్డ్ పుట్టింది దేవ సంగమయ్య చిన్నవాడు అందరికన్నా కలియోగం మీద చూస్తే ఇప్పుడు సంగమయ్య పెద్దవాడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు చిన్న వాళ్ళ ఈరు అప్పటికైనా ఒక తల్లి కడుపులా 3 పుడితే ఎవడన్నా ఒకడు హుషారు ఉంటాడంట నాడు వీళ్ళని అన్నది పెంచింది పెద్ద చేసినాక అమ్మవారు ఆదిశక్తి బ్రహ్మదేవి దగ్గర పోయి ఏమంటుంది బ్రహ్మదేవా నన్ను కోరి కళ్యాణం ఆడినా కోరిక తీరురా బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు అమ్మా నువ్వు అమ్మ వరుస ఉన్నావు నేను ఈ పాపం ఓడి కడితే కళ్ళది కలియోగం పుట్టవంత పెరగవంత ఉన్నది కాలి కూలిపోతా అన్నాడు బ్రహ్మదేవ నా కోరిక తీరువది నువ్వెందుకు ఉండి అని చెప్పి మంత్రాల కట్ట మీదికి నింపింది భస్వం చేసింది బ్రహ్మదేవుడు మరణం అయిండు బ్రహ్మదేవుని వెనుక పుట్టినోడు విష్ణుదేవుడు విష్ణుదేవుని దగ్గర పోయింది
పాపం నేను ఓడి అంటనే అన్నాడు. విష్ణుదేవుని ఉండేది అన్నది మన కాళ్ళ కట్ట తీసింది. విష్ణుదేవుని మీకని చెప్పి విష్ణుదేవిని మరణం చేసింది. విష్ణుదేవుడు కూడా మరణం అయినాక ఏమిరా అందరికన్నా చిన్నవాడు మూడో వాడు దేవసంగం అయ్యా. నాకన్నా ముందు పుట్టిన వాళ్ళనే మరణం చేసింది, నన్ను కూడా మరణం చేస్తుంది. ఇది ముళ్ళుతోని ముళ్ళు తీస్తే ముళ్ళు నొప్పి ఏర్పడదంట. ఇది నన్ను కూడా చంపుదేమని దేవుడు రెండేసి ఆమెడ 12 ఆమెడ ఉరుకుతున్నాడు దేవుడే. ఒకటే అడుగు లోపల దేవ సంగమయ్య అందుకుంది. అదే సంగమయ్య నా కడుపులో నువ్వు పుట్టినవు, నీ కడుపులో నేను పుట్టలేదురా. ఏమిరా నన్ను కోరి కళ్యాణం ఆడతావా అని దేవ సంగమయ్య అడుగుతున్నది. ఇంత దూరం ఊరికొస్తే ఒకటే అడుగులో నన్ను అందుకున్నది. ఇది నన్ను పోతే పోని పదివేల దాటనియ్యది. అలిగిచ్చి పులిగిచ్చి కనుక అమ్మవారిని మరణం చెయ్యాలి, నా అన్నలను నేను లేపుకోవాలి. ఎట్లా మరణం చెయ్యాలి? అమ్మవారి దగ్గర ఉన్న ఆదిశక్తి దగ్గర ఉన్న మంత్రాల కట్ట ఓర్పుల నా దగ్గర రావాలి. ఆదిశక్తి నేను కళ్యాణం ఆడతానమ్మా, కళ్యాణం ఆడితే నువ్వు మురికితోని ఉన్నావు. దానం చెయ్యాలి, తడి బొట్టలు ఇడాలి, పొడి బొట్టలు కట్టాలి. ఈ అమ్మవారు ఆదిశక్తి ఏమనుకుంటుంది? ఓ అమ్మో నన్ను లగ్నం ఆడతానన్నది. ఆ మామల వాడిపోయి గిరిగిరి కాలింగాల మడికి కాడిపోయింది. అందరు కలిసి మడకాడికి పోయి స్నానం చేస్తారు అన్నప్పుడు దేవసంగం ఏమంట ఉన్నాడు? అమ్మా నీ మెడ లోపల కంటమాలలు ఉన్నాయి, నీళ్ళలో పోతే రానిపోతే అవి తీసి గడ్డ మీద పెట్టమన్నాడు. కంటమాలలు అన్ని తీసింది, గడ్డ మీద పెట్టింది. ఆదిశక్తి పోతుంటే అమ్మా నీ ఎన్నుకు ఏదో కాదు పుల్లున్నది, పుల్ల తీసి గడ్డ మీద పెట్టమన్నాడు. ఆ జీవ ఓరు పుల్ల తీసింది, దాని మీద పెట్టింది. అమ్మా నిన్ను అడుగుకే కట్టున్నది, ఆ కట్ట నానిపోతే ఖరాబ్ అవుతుంది, గడ్డ మీద పెట్టమన్నాడు. ఆదిశక్తి మంత్రాల కట్ట తీసింది, గడ్డ మీద పెట్టింది. ఈ ఆదిశక్తి మణిమేకున్నది చిత్రకన్ను. ఈ కన్ను పెట్టుకొని నీళ్ళలో పోతే తట్టలో వెళ్తే కన్ను పోతుంది, కన్ను తీసి గడ్డ మీద పెట్టమన్నాడు. సరే పర్వాలేదు, అమ్మవారు ఆదిశక్తి కన్ను తీసింది, గడ్డ మీద పెట్టింది. ఆదిశక్తి స్నానం చేస్తుంది, కాలింగారం అడుగుపోయింది, స్నానం చేస్తున్నది. దేవసంగమయ్య కట్ట వానలు తీసిండు, మెడ లోపల వేసుకున్నాడు. మంత్రాల కట్ట తీసిండు, నడుము ఎక్కిండు, ఓరు పుల్ల తీసిండు, ఎన్నుకు పెట్టిండు. చిత్రకన్ను తీసుకుంటూ అది చేతి లోపల పట్టుకున్నాడు.